మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. పార్లమెంటు ఎన్నికలలో గెలుపు గుర్రాల ఎంపికపై టీపీసీసీ కసరత్తును ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది. 17 నియోజకవర్గాలకు సగటున ఒక్కో స్థానానికి 18 మందికి పైగా కాంగ్రెస్లో టికెట్ కోసం పోటీ పడుతూ ఉండగా అత్యధికంగా ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 47 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. సాదిక్, పార్లమెంటు ఎన్నికల కోసం అధిక పోటీ నెలకొన్నట్లు ఉంది, డీటెయిల్స్ ఏంటి? నేను ప్రధానంగా చూసినట్టయితే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతుంది. అందులో భాగంగా గెలుపు గుర్రాలకు టికెట్ల విషయంపైన కూడా స్క్రీనింగ్ కమిటీ, అదేవిధంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కూడా చౌదరి కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి పీఈసీ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ 300 అంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా 309 మంది అప్లికేషన్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా దాదాపు 10ల సంఖ్యలో కూడా అప్లికేషన్ పెట్టుకున్న సందర్భం ఉంది. సో వీరన్నిటిపైన కూడా వడబొత్త కార్యక్రమంలో భాగంగా స్క్రీనింగ్ కమిటీతో పాటుగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించాలని కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలపైన కూడా, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించే సిఫార్సులపైన కూడా ఈ యొక్క పీఈసీ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు, ఈసారి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో 17 నియోజకవర్గాలకు 17 పార్లమెంట్ నియోజకవర్గం గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. దానికి సంబంధించినటువంటి గెలుపు గుర్రాలకి సీట్లు కేటాయించాలని కూడా స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే చాలా చోట్ల ఇప్పుడు మహిబాద్ చూసినట్టయితే 48 మంది కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఒకరికి మిగతా వారికి టికెట్ అయితే మిగతా వారిని ఏం చేయాలనిపైన కూడా పార్టీలో తీవ్రంగా చర్చ కొనసాగుతుంది. వారిని కూడా ఎన్నికల్లో వినియోగించుకోవాలి, అదేవిధంగా వచ్చేటువంటి నామినేట్ పదవుల్లో కూడా వారికి కూడా కేటాయించే అంశంపైన కూడా పరిశీలిస్తాము. సో వారి కూడా ఒక డెమోక్రటిక్గా అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఖరారు చేయాలనే లక్ష్యంగా ఈ యొక్క పీఈసీ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు చర్చిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 40-42 మంది కూడా ఒక్కొక్క స్థానానికి పోటీ పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి 3 లేక 4 సంబంధించిన పేర్లను ఖరారు చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని కూడా ఈ పీఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మిగతా సంబంధించిన వాళ్ళు ఆశావాహులను ఏం చేస్తారు, వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, వారిని గాంధీ భవన్కు పిలిపించుకొని వాళ్ళ సేవలను ఎట్లా వినియోగించుకోవాలి, వాళ్ళు కూడా పార్టీకి గత కొన్ని సంవత్సరాలు కూడా పనిచేస్తున్న నేపథ్యంలో వారికి కూడా సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీలో కీలకమైన బాధ్యతలు ఇచ్చే విధంగా ఆ తరహా సంబంధించినటువంటి విధానాలను కూడా మాట్లాడేందుకు కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 309 మంది కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు పార్టీ పరంగా. సో వారికి ఎవరెవరికి ఇస్తారు అంటే దానిపైన సామాజికమైన సమీకరణతో పాటుగా గెలుపు గుర్రాలు, అదేవిధంగా సామాజిక సంబంధించినటువంటి ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ ఈ స్థాయి సంబంధించిన పూర్తి స్థాయిలో పరిణిలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా ఒక కసరత్తు చేస్తున్నారు. ఒక వడబోత కార్యక్రమంగా ఈ యొక్క పీఈసీ సమావేశంలో కొనసాగుతుంది. సో పార్టీకి బలంగా చేకూర్చే వారు ఎవరున్నారు, పార్టీకి రేపు పార్లమెంటు నియోజకవర్గాల్లో సీట్ ఇస్తే ఎవరు గెలుపు అనేది సులువుగా ఉంటుంది, ఆ తర్వాత పార్టీకి ప్రభుత్వానికి రెండు కూడా ఏ విధంగా ఉపయోగపడతారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయా సామాజిక వర్గాల ప్రకారంగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. సో చాలా చోట్ల 10ల సంఖ్యలో పోటీదారులు ఉన్న నేపథ్యంలో ఒక్కరికే సీటు వస్తుంది, మిగతా వారిని కూడా అకార్డు చేసుకునే విధంగా ఎట్లా చేసుకోవాలి దానిపైన కూడా తర్జన భర్జన అవుతున్న నేపథ్యంలో వారికి సేవలు కూడా వినియోగించుకోవాలి. వారికి కొంతమందికి క్యాపబుల్ ఉన్న వారికి కూడా టికెట్ రాకపోవచ్చు, వారికి నామినేట్ పదవులు కానీ
లేక ఇతరత్ర పార్టీలో కీలకమైన పదవులు ఇచ్చే అంశంపైన కూడా ఈరోజు పీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి 3 చొప్పున లేదా 4 చొప్పున పేర్లను ఖరారు చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనున్నారు. ఎందుకంటే మనకు చౌదరిగూడ అంటే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న చౌదరిగూడ ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం చూస్తుంటే పూర్తి స్థాయిలో కూడా ఒక వడబోత కార్యక్రమంగా ఉండబోతుంది. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారందరూ ఏ విధంగా చేయాలి, ఎట్లా అకామిడేట్ చేసుకోవాలని దానిపైన కూడా పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రేణుశ్రీ ప్రధానంగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా పార్లమెంటు నియోజకవర్గాలు గెలుపుకునే లక్ష్యంగా హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తారని కూడా బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా వారికి మరోసారి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఆమె కూడా తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె సీటు ఖరారైన తర్వాత మిగతా సంబంధించిన సీట్లు కూర్పు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ అభ్యర్థుల ఎంపిక అన్నది ఒక పారదర్శకంగా, ఒక డెమోక్రాటిక్గా కాంగ్రెస్ పార్టీ యొక్క స్క్రీనింగ్ కమిటీ అదేవిధంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ యొక్క నాయకులు అయితే వడబోత కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. రేణుశ్రీ, థ్యాంక్ యూ సాదిక్.